ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ నిజమైంది. నిజంగా పల్లెల్లో చూస్తుంటాం, ఇల్లు ఉంటాయి, దానికి రిజిస్ట్రేషన్ ఉండదు, అమ్ముకోవాలంటే కుదరదు. వాడు వీని పక్క జరగడము, వీడు ఆడపక్క జరగడము, నీ పక్కన నీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉందంటే ఏముండవు. అదంతా గ్రామ కంఠం కింద ఉంటాయి. ఎవరిది బలం ఉంటే అంగబలం, అర్థబలం, రాజకీయ బలం ఉన్నోడిదే పైచేయి అన్నట్లుగా సాగింది. ఇక నుంచి అది లేకుండా గ్రామ కంఠంలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నట. వారసత్వంగా వచ్చిన స్థలాలకు చేయాల్సిందే అంటూ కూడా ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్త వచ్చింది. దీన్ని ఒకసారి చదువుదాం. గ్రామ కంఠాల్లోని నివాసాలు అంటే ఒక గ్రామంలో ఉంటాయి, అక్కడున్న నివాసాలు వారసత్వంగా వచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. గ్రామ కంఠంలోని భూములు నిషేధిత జాబితాలో ఉన్నా, అందులో ప్రజలకు ఇల్లు, నివాస స్థలాలు ఉన్నట్లయితే నిర్దిష్ట డాక్యుమెంట్ల ఆధారంగా వాటికి విముక్తి కల్పించాలని నిర్ణయించింది. మొత్తం గ్రామ కంఠం సర్వే నెంబర్ నుంచి ప్రజల ఇల్లు, నివాస స్థలాలున్న భూమిని సబ్ డివిజన్ చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామ కంఠాల్లోని ఇల్లు, నివాస స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి వాటి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలంటూ 2015లో ప్రభుత్వం జీవో 187/361 జారీ చేసింది. వీటి ప్రకారం గ్రామ కంఠంలోని ఇల్లు, ఇళ్ల స్థలాలను సబ్ డివిజన్ చేసి వాటికి సర్వే నెంబర్లను వేరే కేటాయించి నిషేధిత విముక్తి కల్పించాలి. కానీ అది జరగడం లేదు. దీంతో గ్రామ కంఠంలోని ఇల్లు, నివాస స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ నూతన మార్గదర్శకాలు ఇచ్చారు. ఆ మార్గదర్శకాలు ఏందప్ప అనేది ఆ కీలక అంశాలు కూడా ఒకసారి చదివి వినిపిస్తా. వెబ్లాండ్ రికార్డుల ప్రకారం ఓ ఆస్తి గ్రామ కంఠం సర్వే నెంబర్లో ఉంటే ఏం చేయాలి? ఆ సర్వే నెంబర్తో సంబంధం లేకుండా అది నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చెయ్యాలి. ఒకవేళ ప్రొహిబిటెడ్ కింద ఉన్న, నిషేధిత జాబితాలో ఉన్న ఆ గ్రామ కంఠంలో ఉంటూ వాళ్ళు గనక గుత్తలు, కరెంటు బిల్లులు ఇవన్నీ కడుతూ ఉంటే నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గ్రామ కంఠం సర్వే నెంబర్లో ఉన్న ఆస్తికి లింక్ డాక్యుమెంట్ ఉంటే ఏం చేయాలి? ఒకవేళ డాక్యుమెంట్స్ ఉంటే ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం లింక్ డాక్యుమెంట్ను రిజిస్ట్రేషన్ అధికారి అనుమతించాలి. గ్రామ కంఠంలోని నివాసిత ప్రాంతంలో ఉన్న ఆస్తికి ఎలాంటి లింక్ డాక్యుమెంటు లేదు అనుకుంటే, కానీ ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది కదా, అప్పుడేం చేయాలి అంటే గ్రామ కంఠంలోని ఇంటికి ఆస్తి పన్ను రసీదు ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ అధికారి ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగే పట్టణ గ్రామ కంఠాల పరిధిలో వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాలు ఉండి అవి సుదీర్ఘకాలం ఖాళీగా ఉండి వాటికి లింక్ డాక్యుమెంట్లు, ఆస్తి పన్ను రసీదులు లేకుంటే ఏం చేయాలి? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమప్ప అంటే పట్టణ గ్రామ కంఠంలో వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలం ఉంటే దానికి సంబంధించిన ఖాళీ స్థలం పన్ను అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, విఎల్టీ అంటారు అనమాట. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది కడతా అంటారు టౌన్లో అయితే. పట్టణాల్లో ఆ రసీదు లేదా ఇంకా ఇతర డాక్యుమెంట్లను 2023 మార్చి 31కి ఇచ్చిన సర్క్యులర్లోని అంశాల ప్రకారం రిజిస్ట్రేషన్ అధికారి పరిగణనలోకి తీసుకోవాలి అని కూడా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కంఠం సర్వే నెంబర్లో వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలం ఉండి అది సుదీర్ఘకాలం ఖాళీగా ఉంటూ వాటికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రసీదు, ఇతర డాక్యుమెంట్లు లేకుంటే ఏం చేయాలి? ఏమీ లేవు, మేము ఇల్లు ఉంది మాకు, మేము ఇంట్లో ఉన్నాం, అప్పుడు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ అధికారి ఈ విషయంలో గత ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. రెవెన్యూ రికార్డులు, ఇతర పత్రాలు కావాలని ఒత్తిడి చేస్తూ ఆ కారణంగా రిజిస్ట్రేషన్ ఆపొద్దు, ఎలాంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు సంబంధిత వ్యక్తి నుంచి స్వీయ ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ఆ భూమి లేదా ఆస్తి తనకు వారసత్వంగా వచ్చిందని, అది తన పొజిషన్లోనే ఉందని, అది నిషేధిత జాబితాలో లేదని ఆ పత్రంలో ఆ వ్యక్తి పేర్కొంటే చాలంట. అంటే అయ్యా ఈ భూమిలో మేము చాలా ఏళ్ళ నుంచి ఉన్నాం, ఈ ఆస్తి మాదే, ఈ ఇల్లు నాదే అని ఒక స్వీయ పత్రం ఇచ్చి ఆ ఊర్లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా, చుట్టుపక్కల అధికారులు ఎంక్వైరీ చేసుకొని ఇది ఈయనదే ఓకే అంటే
రిజిస్ట్రేషన్ చేయొచ్చంట. ఈ విధంగా వెసులుబాటు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలామంది ప్రజలైతే నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. వారందరూ కూడా తక్షణం ఇలాంటివి ఎవరన్నా ఉంటే దీనికి పరిష్కారం చూపింది ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి.